ఈ ఎర్త్లో మనం పవర్ని ఎలా జనరేట్ చేస్తామంటే సోలార్, విండ్, కోల్ అంటే మీకు తెలుసు. కానీ ఒక జగన్లో మనం సన్ని క్లోన్ చేస్తాంరా, అది న్యూక్లియర్ రియాక్టర్. ఈ వీడియోలో మనం చూద్దాం న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏంటి, ఎలా పనిచేస్తుంది, మరి ఇది సేఫా. టాపిక్లోకి వస్తే న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఒక చిన్న పవర్ ఫ్యాక్టర్ లాంటిది. కానీ డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, యూరేనియం అనే మెటల్తో పనిచేస్తుంది. యూరేనియం యాటమ్స్ని స్ప్లిట్ చేస్తే చిన్నగా ఎనర్జీ వస్తుంది. అది హీట్ లాగా ఉంటుంది. ఈ ప్రాసెస్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఒక యూరేనియం యాటమ్ స్ప్లిట్ అయితే 2 ఎనర్జీ బేబీస్ వస్తాయి. అవి ఇంకా వేరే యాటమ్స్ని కొట్టేసి చైన్ రియాక్షన్ స్టార్ట్ చేస్తాయి. ఇది మనకి ఎనర్జెటిక్గా జనరేట్ చేయడానికి ఉపయోగం. పోతే ఇందులో ఫ్యూయల్ రాడ్స్ ఉంటాయి, యూరేనియం పెలెట్స్ని ఉంటాయి, హీట్ జనరేట్ చేస్తాయి. మోడరేటర్, వాటర్ ఆర్ గ్రాఫైట్ చైన్ రియాక్షన్ని కంట్రోల్ చేస్తుంది. కంట్రోల్ రాడ్స్, రియాక్షన్ ఎక్కువ అయితే రాడ్స్ని ఇన్సెక్ట్ చేసి స్లో చేస్తుంది. కూలెంట్, హీట్ని తీసుకొని స్టీమ్ చేస్తుంది. టర్బైన్ జనరేటర్, స్టీమ్ రొటేట్ చేసి కరెంట్ జనరేట్ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే యూరేనియంని బాయిల్ చేసి కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనుకో. ఇది చాలా ఎఫిషియెంట్ ఎనర్జీ సోర్స్, కానీ రేడియేషన్ డేంజర్ ఉంది. అందుకే మనం చాలా సేఫ్టీ లేయర్స్ వాడతాం. కంటైన్మెంట్ బిల్డింగ్స్, కూలింగ్ సిస్టమ్స్, ఎమర్జెన్సీ షట్డౌన్. మన ఇండియాలో మేజర్ రియాక్టర్స్ వచ్చేసి కొండకొలం తమిళనాడు, తారాపూర్ మహారాష్ట్ర, కాలపక్కం, కైగా కర్ణాటక. ఇవన్నీ పవర్ హౌసెస్ ఆఫ్ ఇండియా. సన్నీ స్కైలో మాత్రం కాదు, మనం భూమి మీద కూడా క్రియేట్ చేస్తాం. అదే న్యూక్లియర్ రియాక్టర్ మ్యాజిక్. సో నెక్స్ట్ టైం కరెంట్ వెళ్ళిపోతే గుర్తుపెట్టుకో, సో సమ్వేర్ యూరేనియం ఈజ్ వర్కింగ్ ఓవర్ ఫర్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కార్తిక్ నోట్స్. సైన్స్ని సింపుల్గా చెప్దాం, స్టైలిష్గా ప్రజెంట్ చేద్దాం. థ్యాంక్ యూ.